ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఈ సృష్టిని పాలించే జగన్మాతే ప్రతి సృష్టి చేయడానికి పుట్టింది అనుకోవాలి. పెళ్లి చేసుకుని ఇంకో బిడ్డకి జన్మనిస్తే స్త్రీ జన్మ సార్థకమవుతుంది. అసలు పెళ్లే వద్దని బెట్టు చేస్తే నిన్ను కన్నవాళ్లు కూడా ఎందుకు కన్నావా అని బాధపడతారు. అమ్మవైతేనే నీ జన్మ ధన్యమవుతుంది. అమ్మగారు అనుకుంటూ ఇలాగే ఉంటే ఈ జన్మకి ఇలాగే ఉండాల్సొస్తుంది. అంత పెద్ద శిక్ష ఏకండి అమ్మగారు. మీ ముందులా నిలబడి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అట్లాంటిది మీ మాటను కాదని మర్యాద తీసేశాను. మన్నించండి అమ్మగారు. అఖిలక్క క్షమించింది కాబట్టే నువ్వింకా ఇక్కడే ఉన్నావు. లేదంటే మీ ఊరి గుళ్ళో ప్రసాదం వంటలు చేసుకుంటూ ఉండేదానివి. పార్వతి, ఒక చిన్న తప్పు చేసినందుకే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ఇంట్లో కోడలిగా ఉండాలంటేనే అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటిది నువ్వు వంట మనిషిగా ఉండాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించు. మొండికేస్తే ఆ కొద్దిసేపు పట్టుదలగా ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోతే ఎందుకు బతికేమా అన్నంత బాధేస్తుంది పార్వతి. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఏం చేయమంటావు ఐశ్వర్య? అక్క కాళ్ల మీద పడి క్షమించమని అడగమంటావా? ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో పార్వతి పని చేయాలి అంటే పెళ్లి చేసుకోవాలి. ఇది షరతు కాదు, బేషరతు. అమాయకురాలైన ఆడపిల్ల అనాథగా మిగలకూడదనే ఆలోచించి చెప్తున్న మంచి మాట. పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత కూడా తన ఇష్టంతోనే ఈ ఇంట్లో పని చేసుకోవచ్చు. పెదబాబు హోమం పూర్తయ్యేలోపు నాకు సమాధానం ఖచ్చితంగా కావాలి. నీ ఏడుపుతోనో సంజాయిషితోనో నేను మారే సమస్య లేదు. ఇంతమంది ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోతే పక్కకెళ్ళొచ్చు కదా. ఇక్కడ మృత్యుంజయ హోమం జరుగుతుంది. ఏడుస్తూ అరిష్టం దాపురించేలా చేయకో. వెళ్ళో.
మీరు చేయించండి. గణపతి గుమ్మవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతమిత సాధనం. బాబు గణపతికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. నమస్కరోమి. నమస్కారం సమర్పయామి. అగ్నిహోత్రంలో వేయండి. బాబు ఆవు నేతితో హోమం చేయండి. కట్టడానికి ఇవన్నీ పట్టుకొచ్చో బాగుంది. ఈ కొమ్మలేంటే? గోరింటాకు కొమ్మలు చిన్నమ్మ గారు. దేవుడి కాడ నిమిషమైనా ఎట్టాక నూడదాం అనుకున్నాను. గోరింటాకంటే గౌరవమే కదా చిన్నమ్మ గారు. నీకు తెలియదులే, అక్కడ పెట్టు పార్వతి. ఇలా ఎందుకు చేస్తారంటే, ఈ ముడుపు బియ్యాన్ని పెళ్ళైన 5వ రోజు వండి దేవుడికి నైవేద్యంగా ఇంట్లో వాళ్ళకి ప్రసాదంగా పెట్టాలి. పెద్దబాబు, ఇంటి పెద్ద కొడుకువి. నీ చేత్తో ముడుపుని అక్కడ పెట్టి రేపటి నుంచి జరగబోయే పెళ్లి పనులు నిర్విఘ్నంగా జరగాలని దండం పెట్టుకో. అలాగే నాన్న. చిన్నబాబు నువ్వు కూడా రా. రామహి, అక్కడే నిల్చున్నావేంటే? లోపలికి రా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాకూడదా పెద్దత్త? శుభకార్యం జరిగేటప్పుడు ఘనకార్యాలు వెలగబెట్టేవాళ్ళు రానవసరం లేదు. అక్క, అది తెలుసో తెలియకో తప్పు చేసింది. చేతులారా దాని జీవితాన్ని అంతవరకే ఫిక్స్ చేసుకుంది. పెళ్ళైన ఆడపిల్ల ఈ ఇంట్లో జరగబోయే పెళ్లిళ్లు చూడ్డానికొచ్చింది. ఎవరో కాదు కదక్కా, నా మేనకోడలు. నేనే రమ్మన్నాను. ఎక్కడి వాళ్ళు అక్కడుంటే మంచిది.
ఇంకో తప్పు ఏదైనా చేస్తే భరించే శక్తి, క్షమించే దయ నాకు లేవు. ఆ, 16 రోజుల పండగ అయిపోగానే పంపించేస్తానక్క. అది చిన్న పొరపాటు కూడా చేయదని నేను హామీ ఇస్తున్నాను. బుద్ధిగానే ఉంటుంది మేడం. మీరుండమంటే ఉంటాం, వెళ్ళిపోమ్మంటే సారు పెళ్లికి నేను ఒక్కడనే వస్తాను. అఖిల, అమ్మాయి మొహంలో పశ్చాత్తాపం కనబడుతోంది. అక్షింతలు చల్లడానికి వచ్చిన వాళ్ళ ఆశ మీద నీళ్లు చల్లడం ఎందుకు? ఉండని. పార్వతి, అమ్మగారు, గోరింటాకు నూరు పెట్టు, అందరూ పెట్టుకుంటారు. అట్టగే అమ్మగారు. ఇంకా అలా ఉన్నావేంటి దీప్తి? ఆంటీ ఏమీ అనలేదంటే యాక్సెప్ట్ చేసినట్టే. మమ్మల్ని ఆశీర్వదించు పెద్దత్త. దీప్తి, నీ మంచికే చెప్తున్నాను. ఏ పొరపాటు జరిగినా నీ గ్రహపాటో నీ తలరాత బాగోలేదనో వదిలే సమస్య లేదు. పెళ్లికి వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. అర్థమైందా? అక్క, ఎలాంటి పొరపాటు జరగదు, నేను చూసుకుంటాను. జాగ్రత్త. పదండి. పదండి. పార్వతి, బాగా రంగు తేలావు. ఏ పిండి ఆడుతున్నావేటి? వరిపిండా సున్నిపిండా? వరిపిండమ్మా, మీకిద్దాలేండి వెళ్ళేటప్పుడు. అమ్మగారు చెప్పారు కదమ్మా, బుద్ధిగా ఉండండి. ఓకే ఓకే, మీ బెట్ ఎంతవరకు వచ్చింది? కష్టం సార్, ఈ టాస్క్ అర్థం కావట్లేదు. చందు, ఏం చదువు? అయ్యో, ఓడిపోయాం. డాడ్, మేమంతా ఓడిపోయాం. డాడ్, మేము ఓడిపోయాం. అయ్యో. మేం సాబ్ వీడియో కాన్ఫరెన్స్ కాల్. మిస్సెస్ బాబ్జీ గారు లైన్ లో ఉన్నారు. వస్తున్నాను, ఇప్పుడు వస్తాను. ఓకే బాయ్స్, గోరింటాకు ఉన్న మీ చేతులు ఎత్తేసినట్టేనా? డాడ్, చందు 2 చేతులకు పెట్టేస్తే తను నాకెలా పెడుతుంది? ఓకే, ఇంకెవరు లేరా? పెట్టేవాళ్ళెవరు లేరా? ఎటువైపు చూసినా లేరా? నాన్నతోని పెద్దబాబు గారు. రెండు చేతులకి గోరింటా కెట్టుకున్నా కూడా మీ చేతిలో కెట్టొచ్చు పెద్దబాబు గారు. అదెలా సాధ్యం పార్వతి? వెరీ ఇంట్రెస్టింగ్ పార్వతి. ఎలా పెడతావు పార్వతి? ఎవ్వరూ గెలవరన్న ధైర్యంతోనే నేను ఈ బెట్టి కట్టాను. ఏయ్ పార్వతి, నోటితో చెప్తే సరిపోదే, చేసి చూపించాలి. నువ్వు గెలిస్తే నెక్లెస్ తో పాటు నేను కూడా ఒక లక్షిస్తా. అదే నేను గెలిస్తే నువ్వు వంటగది వదిలి బయటికి రాకుండా ఉంటావా? అయ్యో, పెట్టొచ్చమ్మా. అదేమన్నా బ్రహ్మ విద్యనా? పందెంలో డబ్బుల కన్నా మనసు గెలవడం ముఖ్యం అమ్మాయి గారు. డైలాగ్ బాగుంది కానీ ముందు పోటీలో దిగే. దీని 2 చేతులకి మెహందీ పెట్టండి. ఆ తర్వాత
పెదబాబు చేతికి గోరింటాకు ఎలా పెడుతుందో, నెక్లెస్ 1,00,000 ఎలా గెలుస్తుందో చూద్దాం. హే పార్వతి, చెప్పు, ఈ పందెం ఓకేనా? చందు, ఏంటిది? లేవే, పంద్యాలు గొడవలేంటి? కూల్ బ్రో, బెట్ ఉంటేనే కదా మజా ఉంటుంది. జస్ట్ ఫర్ ఫన్ యార్. పార్వతి గోరింటాకు పెట్టుకుంటే కిచెన్ లో ఉంటుంది, అదే గోరింటాకు పెడితే 1,00,000 నెక్లెస్ పార్వతికే. బెట్ ఓకే? అవును, నాకు పార్వతి మీద నమ్మకం ఉంది. చూద్దాం. 2 చేతులు ఖాళీగా ఉంటే దారిన పోయే దానమ్మైనా పెడుతుంది. ఐశ్వర్య, చంద్రముఖి, ముందు దాని 2 చేతులకి గోరింటాకు పూయండి. పార్వతి, చెప్తున్నా, నువ్వు ఓడిపోతే నీ లైఫ్ లో వంటగది దాటి రావద్దు. ఐశ్వర్య, చంద్రముఖి, ముందు దాని 2 చేతులకి గోరింటాకు పూయండి. పార్వతి, చెప్తున్నా, నువ్వు ఓడిపోతే నీ లైఫ్ లో వంటగది దాటి రావద్దు. బెట్టా ఛాలెంజ్. అమ్మాయి గారు, మీతో ఛాలెంజ్ చేసేంత గొప్పదాన్ని కాదు నేను. పెద్దబాబు గారితో 7 అడుగులు వేసి మీతో పోటీనా? మరెందుకే పోజు కొడతావు? పార్వతి, కమాన్. బాబీ, రెడీ ఫర్ ద బెట్? రెడీ బ్రో? డాడ్, కమాన్, చిల్. కమాన్ పార్వతి. ఐశ్వర్య, రా. పార్వతి, నువ్వు ఇక్కడికి రా. ఇప్పుడు పెట్టవే, చూస్తాను. పార్వతి, రెడీ? ఐశ్వర్యమ్మ గారు, మీరు నా నేటి చేస్తాను, మీరు అదే చేయండి. మిమ్మల్ని ఈ ఆటలో గెలిపిస్తాను. పెద్దబాబు గారు,
వావ్, సూపర్బ్, ఎక్సలెంట్ పార్వతి, యు హావ్ వన్ దిస్ బెట్. వావ్, గ్రేట్ ఐడియా పార్వతి, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ పార్వతి. ఆంటీ చూడండి, పార్వతి దేవకి నేను మహికి డిజైన్స్ వేశాం. ఓ రియలీ? బాగుంది. ఎలాగమ్మా? మౌత్ తో డిజైన్ చేశాం ఆంటీ. సో విన్నర్ కి నెక్లెస్. 10 లక్షల నెక్లెస్, 1,00,000 రూపాయల నగదు. పట్టుకెళ్ళవే, పట్టుకెళ్ళు. అమ్మగారు, ఆ నెక్లెస్ ఐశ్వర్య అమ్మాయి గారికి ఇవ్వండి. ఏంటి పార్వతి? అంత గొప్ప నగేసుకునే అదృష్టం నాకు లేదమ్మా, మీకే ఉంది. శభాష్ పార్వతి, నీ కోరిక మేరకే నెక్లెస్ ఐశ్వర్యకి ఇస్తాను. బాబీ, 1,00,000 మాత్రం పార్వతికి ఇవ్వాలి. యా మహి. ఆంటీ, ఐ విల్ బి బ్యాక్ హియర్. పార్వతి, థ్యాంక్ యూ పార్వతి, థ్యాంక్ యూ సో మచ్. యూ హావ్ డన్ అ గ్రేట్ జాబ్ పార్వతి. పదండి వెళ్దాం. పదండి. రండమ్మా. వంటదానా, కుక్కలా కోర్ నోట్లో పెట్టుకొని డిజైన్ వేస్తే అది గొప్పనుకోకే, అది గోరింటాకే కాదు. పాలకూర పేస్టే ఎర్రగా పండక నీ మొహాన్ని పేస్ట్ అదే పచ్చడి చేస్తారు. అయ్యో, అయ్యగారు అంత ప్రేమతో అమ్మగారి చేతులకు గోరింటాకెట్టినారు కదమ్మా. ఇప్పుడు అది పండకపోతే చాలా బాధపడతారు కదా. బాధపడరే, కోప్పడి నిన్ను సంపేస్తారు. కంగారు పడమాకక్కో, అమ్మగారు పెద్దబాబు గారు ఎట్టుకున్నది గోరింటాకే. దీప్తమ్మగారు చేసిన పాలకూర సిన్నమ్మగారు అది కళాయిలోనే ఉంది. పోపేసుకొని చపాతీలో తింటారో అన్నంలో తింటారో మీ ఇష్టం. రే, అలా ఎలా మారుతుందిరా బండ వెదవా? మీరు గోరింటాకు మార్చి పాలకూర ఎట్టినట్టే నానది మార్చి మళ్ళీ గోరింటాకెట్టానమ్మగారు. సినమ్మ గారు, అన్ని కొట్టకండమ్మా. నా తమ్ముడు మంచి పని చేస్తున్నాడు కదా. ఓకే అండి, పదరా గాని. దీని వయ్యారాలు వాల్టోర్ బ్రిడ్జ్లా సాగిపోతున్నాయి. నడువైనా నరకాలి, లేదంటే దీని ప్రాణాలైనా తీయాలి. పద.